హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద వీకే స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 27, 28, 2026 సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిబ్రవరి 26, 2026న నానో బనానా 2 అనే కొత్త ఏఐ ఇమేజ్ జనరేషన్ మోడల్ను ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ ఏ ఫేస్బుక్, ఆప్షన్ బి ట్విట్టర్, ఆప్షన్ సి ఇన్స్టా, ఆప్షన్ డి గూగుల్. జవాబు వచ్చేసి గూగుల్. వివరణ: గూగుల్ ఫిబ్రవరి 26, 2026న నానో బనానా 2 అనే కొత్త ఏఐ ఇమేజ్ జనరేషన్ మోడల్ను విడుదల చేసింది. దీనిని జెమినీ 3.1 ఫ్లాష్ ఇమేజ్ అని కూడా పిలుస్తారు. ఈ మోడల్ మునుపటి నానో బనానా ఫీచర్లను జెమినీ ఫ్లాష్ వేగంతో అందిస్తుంది. ఈ మోడల్ ఫ్లాష్ వేగంతో పనిచేస్తుంది. సాధారణ చిత్రాలను 0.8 సెకన్లలో రూపొందించగలదు. గూగుల్ సెర్చ్ ద్వారా తాజా సమాచారాన్ని ఉపయోగించి ఖచ్చితమైన చిత్రాలు, ఇన్ఫోగ్రాఫిక్స్ మరియు డయాగ్రామ్లను సృష్టించవచ్చు. ఒకేసారి 5 పాత్రలు 14 వస్తువుల రూపాన్ని మార్చకుండా ఉంచగలదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పాక్యోంగ్ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో కలదు? ఆప్షన్ ఏ మిజోరం, ఆప్షన్ బి జార్ఖండ్, ఆప్షన్ సి సిక్కిం, ఆప్షన్ డి త్రిపుర. జవాబు వచ్చేసి సిక్కిం. వివరణ: సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ రాష్ట్రంలోని ఏకైక విమానాశ్రయమైన పాక్యోంగ్ విమానాశ్రయాన్ని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు త్రిలోచన్ పోఖ్రెల్ జ్ఞాపకార్థం పేరు మార్చనున్నట్లు ఫిబ్రవరి 26, 2026న ప్రకటించారు. సిక్కింకు చెందిన మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడిగా పేరుగాంచిన త్రిలోచన్ పోఖ్రెల్ను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈయనను స్థానికంగా గాంధీ పోఖ్రెల్ లేదా బందే పోఖ్రెల్ అని పిలుస్తారు. మహాత్మాగాంధీ బోధనల పట్ల ప్రభావితుడైన ఈయన సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం మరియు క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇదే సందర్భంలో కొత్తగా నిర్మించిన సిక్కిం మెడికల్ కాలేజీకి మరో స్వాతంత్ర్య సమరయోధురాలు సావిత్రిదేవి పేరు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. 2018లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం పర్యాటక రంగం మరియు వ్యూహాత్మక అనుసంధానం పరంగా సిక్కింకు అత్యంత కీలకమైనది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల ఎవరు రైల్ టెక్ పాలసీ, రైల్ టెక్ పోర్టల్ మరియు ఈఆర్సిటీ వ్యవస్థలను ప్రారంభించారు? ఆప్షన్ ఏ అమిత్ షా, ఆప్షన్ బి అరవింద్ పనగరియా, ఆప్షన్ సి నరేంద్ర మోడీ, ఆప్షన్ డి అశ్విని వైష్ణవ్. జవాబు వచ్చేసి అశ్విని వైష్ణవ్. వివరణ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు 52 వారాల్లో 52 సంస్కరణలు అనే కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 26, 2026న భారతీయ రైల్వేలో కీలకమైన రైల్ టెక్ పాలసీ, రైల్ టెక్ పోర్టల్ మరియు ఈఆర్సిటీ వ్యవస్థలను ప్రారంభించారు. రైల్వే రంగంలో అత్యాధునిక సాంకేతికతను వేగంగా ప్రవేశపెట్టడం ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. ఇన్నోవేటర్లు, పరిశోధకులు మరియు స్టార్టప్లు నేరుగా రైల్వేతో కలిసి పనిచేయడానికి రైల్ టెక్ పోర్టల్ వేదికగా నిలుస్తుంది. ఏనుగుల కదలికను గుర్తించే ఏఐ వ్యవస్థ, రైలు కోచ్లలో ఫైర్ డిటెక్షన్, డ్రోన్ల ద్వారా ట్రాక్ తనిఖీలు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ చర్యల ద్వారా భారతీయ రైల్వేను మరింత సురక్షితంగా, సాంకేతిక హంగులతో మరియు సామాన్య ప్రయాణికులకు చేరువగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంటర్నేషనల్ క్లైమేట్ ఇనిషియేటివ్ను ఏ 2 దేశాలు నిర్వహించాయి? ఆప్షన్ ఏ ఫ్రాన్స్ మరియు భారత్, ఆప్షన్ బి భారత్ మరియు జర్మనీ, ఆప్షన్ సి యుఎస్ఏ మరియు జర్మనీ, ఆప్షన్ డి ఫ్రాన్స్ మరియు జర్మనీ. జవాబు వచ్చేసి భారత్ మరియు జర్మనీ. వివరణ: వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి మరియు దేశంలోని సున్నితమైన పర్యావరణ వ్యవస్థలను రక్షించడానికి భారత్ మరియు జర్మనీలు 20 మిలియన్ యూరోల సుమారు 180 కోట్లు కొత్త ఇనిషియేటివ్ను ప్రకటించాయి. ఫిబ్రవరి 2026లో న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి క్లైమేట్ టాక్ సందర్భంగా ఈ భాగస్వామ్యం ఖరారైంది. జర్మనీ తన ఇంటర్నేషనల్ క్లైమేట్ ఇనిషియేటివ్ కింద ఈ భారీ గ్రాంట్ను అందిస్తోంది. ఇది భారతదేశం సిద్ధం చేస్తున్న నేషనల్ అడాప్టేషన్ ప్లాన్ అమలుకు తోడ్పడుతుంది. అత్యంత ప్రమాదంలో ఉన్న హిమాలయాలు, పశ్చిమ కనుమలు, ద్వీప ప్రాంతాలు,
ఈశాన్య భారతం మరియు గంగా మైదాన ప్రాంతాలలోని పర్యావరణ వ్యవస్థలను రక్షించడం దీని ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టీ20 ప్రపంచ కప్ నాకౌట్ దశలో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా ఏ జట్టు నిలిచింది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి వెస్టిండీస్, ఆప్షన్ సి భారత్, ఆప్షన్ డి పాకిస్తాన్. జవాబు వచ్చేసి భారత్. వివరణ వచ్చేసి టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ అద్భుతమైన ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించింది. 2026 మార్చ్ 5న వాంఖేడే స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో 253 7 వికెట్స్ భారీ స్కోర్ సాధించి టీ20 ప్రపంచ కప్ నాకౌట్ దశలో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా నిలిచింది. అంతకుముందు ఇదే టోర్నమెంట్లో 2026 ఫిబ్రవరి 26న జింబాబ్వేపై భారత్ 256 4 వికెట్స్ పరుగులు చేసింది. ఇది టీ20 ప్రపంచ కప్లో చరిత్రలో భారత్కు అత్యధిక స్కోర్ మరియు ఓవరాల్గా రెండవ అత్యధిక స్కోర్. శ్రీలంక పేరిట ఉన్న ప్రపంచ రికార్డును అధిగమించడానికి భారత్ కేవలం 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఇంగ్లాండ్పై చేసిన 253/7 స్కోర్ టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో లేదా ఫైనల్స్లో ఒక జట్టు సాధించిన అత్యధిక స్కోరు. భారత్ ఇప్పుడు మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడనుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి ముంబై. జవాబు వచ్చేసి ముంబై. వివరణ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో పారదర్శకతను పెంచడానికి మరియు ఇన్వెస్టర్ల ఖర్చులను తగ్గించడానికి మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్ 2026 పేరుతో సరికొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇవి 3 దశాబ్దాల క్రితం నాటి 1996 పాత నిబంధనల స్థానంలో అమలులోకి వస్తున్నాయి. ఈ కొత్త నిబంధనలు ప్రధానంగా ఏప్రిల్ 1, 2026 నుండి అమలులోకి వస్తాయి. ఇప్పటివరకు ఉన్న టోటల్ ఎక్స్పెన్సెస్ రేషియో స్థానంలో బేస్ ఎక్స్పెన్సెస్ రేషియో విధానం రాబోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేత్ ఫిబ్రవరి 26, 2026న చుంగ్తాంగ్ లాంచెన్ రోడ్ మరియు తారాంచు వంతెనను ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ మణిపూర్, ఆప్షన్ బి సిక్కిం, ఆప్షన్ సి మిజోరం, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. జవాబు వచ్చేసి సిక్కిం. వివరణ అక్టోబర్ 2023లో సంభవించిన హిమనీనద సరస్సు గట్టు తెగడం, జూన్ 2024లో వచ్చిన రేమల్ తుఫాన్ మరియు 2025లో కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న ఈ ప్రాంతాన్ని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ తిరిగి నిర్మించింది. ఇది 400 అడుగుల పొడవైన బెయిల్ సస్పెన్షన్ స్టీల్ బ్రిడ్జ్. ఇది వ్యూహాత్మక ప్రాంతాలకు కీలకమైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుంది. సుమారు 28 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ వ్యూహాత్మక రహదారిని సరిహద్దు భద్రత మరియు స్థానిక ప్రజల అవసరాల కోసం పునర్నిర్మించారు. ఈ మౌలిక సదుపాయాలు ఉత్తర సిక్కింలో పర్యాటకాన్ని ప్రోత్సహించడమే కాకుండా భారత సైన్యానికి మరియు స్థానిక ప్రజలకు నిత్యావసర వస్తువుల సరఫరాకు జీవనాధారంగా మారుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హెల్మండ్ నది ఏ దేశంలో కలదు? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ సి భారత్, ఆప్షన్ డి బంగ్లాదేశ్. జవాబు వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. వివరణ ఆఫ్ఘనిస్తాన్లో అత్యంత పొడవైన నది హెల్మండ్ నది. ఇది సుమారు 1150 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. ఇది కాబూల్కు పశ్చిమాన ఉన్న హిందూకుష్ పర్వత శ్రేణిలోని సంగ్లక్ శ్రేణిలో ఉద్భవిస్తుంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ గుండా నైరుతి దిశలో ప్రవహించి చివరికి ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ సరిహద్దులోని హిమాన్ సరస్సులో కలుస్తుంది. దీనికి అర్గ్దాంబ్, కాష్ మరియు తార్నక్ వంటి ప్రధాన ఉపనదులు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆఫ్రికా ఖండంలోని ఏ దేశం అధికారికంగా 2 రకాల క్యాలెండర్ను ఉపయోగిస్తుంది? ఆప్షన్ ఏ బుర్కినా ఫాసో, ఆప్షన్ బి అల్జీరియా, ఆప్షన్ సి బోట్స్వానా, ఆప్షన్ డి ఇథియోపియా. జవాబు వచ్చేసి ఇథియోపియా. వివరణ అక్కడ ప్రజలు తమ రోజువారీ జీవితంలో ఇథియోపియన్ క్యాలెండర్ను అనుసరించగా అంతర్జాతీయ వ్యవహారాల కోసం ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న గైగోరియన్ క్యాలెండర్ను ఉపయోగిస్తారు. ఇథియోపియన్ క్యాలెండర్లో ఏడాదికి 13 నెలలు ఉంటాయి. మొదటి 12 నెలల్లో ఒక్కొక్క నెలలో సరిగ్గా 30 రోజులు ఉంటాయి. ఇక మిగిలిన 5 లేదా 6 రోజులను కలిపి 13వ నెలగా
పరిగణిస్తారు. ఈ క్యాలెండర్ గైగోరియన్ క్యాలెండర్ కంటే సుమారు 7-8 సంవత్సరాలు వెనుకబడి ఉంటుంది. ఉదాహరణకు ప్రపంచమంతా 2025లో ఉంటే ఇథియోపియాలో ప్రస్తుతం 2017 సంవత్సరం నడుస్తోంది. వీరు కాలాన్ని లెక్కించే విధానం కూడా ప్రత్యేకం. వీరి గడియారంలో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలుగా విడివిడిగా లెక్కిస్తారు. సూర్యోదయం ఉదయం 6 గంటలు, వీరి లెక్క ప్రకారం 1 గంట అవుతుంది. ఇథియోపియా ఎప్పుడు ఏ ఇతర దేశానికి వలస రాజ్యంగా మారకపోవడం వల్ల వారు తమ సొంత సాంప్రదాయాలను, క్యాలెండర్ను నేటికి అలాగే కాపాడుకుంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రంజీ ట్రోఫీ 2025-26 టైటిల్ను కైవసం చేసుకున్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి ఉత్తరాఖండ్, ఆప్షన్ సి జమ్మూ అండ్ కాశ్మీర్, ఆప్షన్ డి కర్ణాటక. జవాబు వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్. వివరణ: భారతదేశీయ క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. 67 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ జమ్మూ కాశ్మీర్ జట్టు తమ తొలి రంజీ ట్రోఫీ 2025-26 టైటిల్ను కైవసం చేసుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది. కర్ణాటకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ మొదటి ఇన్నింగ్స్లో 291 పరుగుల భారీ అత్యధికం సాధించడంతో జమ్మూ కాశ్మీర్ను విజేతగా ప్రకటించారు. 1959 నుంచి 1960లో రంజీ ఆరంగేట్రం చేసిన ఈ జట్టు ఫిబ్రవరి 28, 2026న హుబ్బళిలో జరిగిన ఫైనల్లో బలమైన కర్ణాటక జట్టును ఓడించి ఈ ఘనత సాధించింది. అనుభవజ్ఞుడైన పారస్ డోగ్రా నాయకత్వంలో జట్టు ఈ చారిత్రక మైలురాయిని చేరుకుంది. ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకొని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా జట్టుకు 2 కోట్ల నగదు బహుమతిని ప్రకటించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి మొదటి ఇన్నింగ్స్లో కీలక సెంచరీ 121 చేసిన శుభం పండిర్ ఈ అవార్డును అందుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వచ్చేసి సీజన్ అంతటా నిలకడగా రాణించి మొత్తం 60 వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్ ఔకిబ్ నబీ ఈ ఘనత సాధించాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అస్సాంలోని డిబ్రూగఢ్లో జాతీయ జలమార్గం 2 బ్రహ్మపుత్ర నదిపై 3 ప్రధాన అంతర్గత జలమార్గ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ అరవింద్ పనగరియా, ఆప్షన్ బి అమిత్ షా, ఆప్షన్ సి ధర్మేంద్ర ప్రధాన్, ఆప్షన్ డి సర్బానంద సోనోవాల్. జవాబు వచ్చేసి సర్బానంద సోనోవాల్. వివరణ: కేంద్ర షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ ఫిబ్రవరి 27, 2026న అస్సాంలోని డిబ్రూగఢ్లో జాతీయ జలమార్గం 2 బ్రహ్మపుత్ర నదిపై 3 ప్రధాన అంతర్గత జలమార్గ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ 3 ప్రాజెక్టు వివరాలు వచ్చేసి బోగిబిల్ వద్ద కస్టమ్స్ మరియు ఇమిగ్రేషన్ కాంప్లెక్స్. ఇది ఆధునిక పర్యాటక మరియు సరుకు రవాణా టెర్మినల్గా అభివృద్ధి చేయబడింది. ఇది అంతర్జాతీయ వాణిజ్యాన్ని, ముఖ్యంగా ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ రూట్ల ద్వారా జరిగే వ్యాపారాన్ని సులభతరం చేస్తుంది. ధుబ్రీ వద్ద కస్టమ్స్ మరియు ఇమిగ్రేషన్ కాంప్లెక్స్ పశ్చిమ అస్సాంలో వాణిజ్య కార్యకలాపాలను పెంచడానికి మరియు బంగ్లాదేశ్, భూటాన్లతో సరిహద్దు వాణిజ్యాన్ని బలోపేతం చేయడానికి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. డిబ్రూగఢ్లో పునరుద్ధరించబడిన IWAI హెరిటేజ్ బిల్డింగ్, పల్టాన్ బజార్ సమీపంలో ఉన్న ఈ చారిత్రక భవనాన్ని 6 కోట్లతో ఆధునీకరించారు. ఇది ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిపాలన అవసరాలకు మరియు నది పర్యాటక రంగానికి ఉపయోగపడుతుంది. ఇదే ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశాలు చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్టులు ఈశాన్య భారతదేశంలో లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడానికి మరియు ప్రయాణికుల కదలికలను మెరుగుపరచడానికి సహాయపడతాయి. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన వికాస్ మరియు విరాసత్, అభివృద్ధి మరియు వారసత్వం అనే దార్శనికతలో భాగంగా ఈ నిర్మాణాలు జరిగాయి. బ్రహ్మపుత్ర నదిని ఈశాన్య ప్రాంతపు ప్రధాన ఆర్థిక కారిడార్గా మార్చడం ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత వైమానిక దళం IAF ఫిబ్రవరి 27, 2026న వాయుశక్తి 2026 ఏ జిల్లాలో నిర్వహించింది? ఆప్షన్ ఏ జైపూర్, ఆప్షన్ బి జోధ్పూర్, ఆప్షన్ సి బికనీర్, ఆప్షన్ డి జైసల్మేర్. జవాబు వచ్చేసి జైసల్మేర్. వివరణ: భారత వైమానిక దళం IAF ఫిబ్రవరి 27, 2026న రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో ఉన్న పోఖ్రాన్ ఎయిర్ 2 గ్రౌండ్ రేంజ్లో
వాయుశక్తి 2026 పేరుతో తన భారీ పోరాట పటిమను ప్రదర్శించింది. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో జరిగిన ఈ విన్యాసాలు భారత వాయుసేన యొక్క సైనిక శక్తిని మరియు వ్యూహాత్మక సంసిద్ధతను ప్రపంచానికి దాటి చెప్పాయి. పాల్గొన్న విమానాలు వచ్చేసి రఫేల్, సుకోయి 30, MiG-29, మీరజ్ 2000 వంటి అధునాతన యుద్ధ విమానాలతో పాటు చీనుక్, అపాచీ హెలికాప్టర్లు పాల్గొన్నాయి. సరిహద్దు దాటి ఉగ్ర సవాళ్లను ధ్వంసం చేసే ఆపరేషన్ సింధూర్ తరహా వ్యూహాలను ఈ విన్యాసంలో ప్రదర్శించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరై వైమానిక దళం యొక్క శక్తిని వీక్షించారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కృత్రిమ మేధస్ AI ఆధారిత ప్రపంచంలోనే మొట్టమొదటి సార్వభౌమ ఆర్థిక క్లౌడ్ను ఏ దేశం ఆవిష్కరించింది? ఆప్షన్ A ఒమన్, ఆప్షన్ B UAE, ఆప్షన్ C ఫ్రాన్స్, ఆప్షన్ D ఇండియా. జవాబు వచ్చేసి UAE. వివరణ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది. కృత్రిమ మేధస్ AI ఆధారిత ప్రపంచంలోనే మొట్టమొదటి సార్వభౌమ ఆర్థిక క్లౌడ్ను ఆవిష్కరించింది. ఈ క్లౌడ్ సిస్టమ్ అధునాతన AI సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఇది మోసపూరిత లావాదేవీలను గుర్తించడంలో మరియు ఆర్థిక విశ్లేషణలను వేగంగా చేయడంలో సహాయపడుతుంది. ఈ అడుగుతో దుబాయ్ మరియు అబుదాబి ప్రపంచ ఆర్థిక సాంకేతిక హబ్బులుగా తమ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాయి. వీటి లక్ష్యం వచ్చేసి ఆర్థిక సేవల్లో భద్రతను పెంచడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం మరియు డేటా గోప్యతను కాపాడటం దీని ప్రధాన ఉద్దేశం. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు ఈ క్లౌడ్ను ఉపయోగించుకోవడం ద్వారా తక్కువ ఖర్చుతో, ఎక్కువ వేగంతో మరియు పూర్తి రక్షణతో తమ సేవలను అందించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత రిజర్వ్ బ్యాంక్ RBI విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశ విదేశీ మారక నిల్వలు ఎన్ని బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి? ఆప్షన్ A 762 బిలియన్, ఆప్షన్ B 761.23 బిలియన్లు, ఆప్షన్ C 725 బిలియన్లు, ఆప్షన్ D 723.61 బిలియన్లు. జవాబు వచ్చేసి 723.61 బిలియన్లు. వివరణ వచ్చేసి ఫిబ్రవరి 20, 2026తో ముగిసిన వారానికి సంబంధించి భారత రిజర్వ్ బ్యాంక్ RBI విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశ విదేశీ మారక నిల్వలు 2.11 బిలియన్ డాలర్లు తగ్గి 723.61 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు వచ్చేసి ఇవి 1.039 బిలియన్లు తగ్గి 572.56 బిలియన్లకు చేరుకున్నాయి. SDRలు మరియు IMF నిల్వలు వచ్చేసి స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ 84 మిలియన్లు తగ్గి 18.84 బిలియన్లకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వద్ద ఉన్న నిల్వలు 18 బిలియన్లను తగ్గి 4.716 బిలియన్లకు చేరాయి. దీని తర్వాతి వారంలో ఫిబ్రవరి 27 నాటికి నిల్వలు మళ్లీ పుంజుకొని 728.49 బిలియన్ల ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకున్నట్లు RBI తాజా గణాంకాలను వెల్లడించాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖేడే స్టేడియంలో ఫ్రేస్ బాక్స్ కింద ఉన్న లెవెల్ 1 స్టాండ్కు ఎవరి పేరును పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది? ఆప్షన్ A గౌతమ్ గంభీర్, ఆప్షన్ B రవి శాస్త్రి, ఆప్షన్ C రాహుల్ ద్రావిడ్, ఆప్షన్ D VVS లక్ష్మణ్. జవాబు వచ్చేసి రవి శాస్త్రి. వివరణ: ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖేడే స్టేడియంలో భారత మాజీ కెప్టెన్, మాజీ ప్రధాన కోచ్ రవి శాస్త్రి గౌరవార్థం ఒక స్టాండుకు ఆయన పేరును పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. ఫిబ్రవరి 27, 2026న జరిగిన MCA అపిక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించింది. ముంబై మరియు భారత క్రికెట్కు క్రీడాకారుగా, కెప్టెన్గా, కోచ్గా మరియు వ్యాఖ్యాతగా ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రవి శాస్త్రితో పాటు మరికొందరు క్రికెట్ దిగ్గజాల పేర్లను స్టేడియం ద్వారాలకు పెట్టాలని MCA నిర్ణయించింది. గేట్ నెంబర్ 1 వచ్చేసి దిలీప్ సర్దేశాయ్, గేట్ నెంబర్ 5 వచ్చేసి డయానా ఎడిల్జీ, గేట్ నెంబర్ 6 వచ్చేసి ఏక్నాథ్ సోల్కర్. వాంఖేడే స్టేడియంలో ఇప్పటికే సచిన్ టెండూల్కర్,
సునీల్ గవాస్కర్, విజయ్ మార్చంట్ వంటి దిగ్గజాల పేర్లతో స్టాండ్లు ఉన్నాయి. తాజాగా రవిశాస్త్రి కూడా ఈ విశిష్టత జాబితాలో చేరారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ క్షిపణిని ఏ సంస్థ రూపొందించినది? ఆప్షన్ ఏ మద్రాస్ ఐఐటి, ఆప్షన్ బి గౌహతి ఐఐటి, ఆప్షన్ సి డిఆర్డిఓ, ఆప్షన్ డి ఢిల్లీ ఐఐటి. జవాబు వచ్చేసి డిఆర్డిఓ. వివరణ వచ్చేసి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ ఆర్గనైజేషన్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ క్షిపణిని పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. ఒడిశా తీరంలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి 2026 ఫిబ్రవరి 27న జరిగిన ఈ పరీక్షలు ఈ వ్యవస్థను త్వరలోనే సాయుధ దళాల్లోకి చేర్చుకోవడానికి మార్గం సుగమం చేశాయి. వేగంగా ప్రయాణించే శత్రు విమానాలు మరియు డ్రోన్లను పోలి ఉండే మానవరహిత వైమానిక లక్ష్యాలను ఈ క్షిపణులు అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేశాయి. ఈ క్షిపణిలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిబ్రవరి 24, 2026న ఐక్యరాజ్య సమితి రోడ్డు భద్రతా నిధి ఎక్కడ రోడ్ సేఫ్టీ ఫైనాన్సింగ్ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించింది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి కోల్కతా, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి ఢిల్లీ. జవాబు వచ్చేసి ఢిల్లీ. వివరణ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ రోడ్డు భద్రత ప్రత్యేక దూత జిన్ టాడ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. భారతదేశంలో రోడ్డు భద్రత కోసం స్థిరమైన మరియు సమన్వయంతో కూడిన ఆర్థిక వనరులను ఏర్పాటు చేయడం, 2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 50% తగ్గించాలనే ప్రపంచ లక్ష్యానికి అనుగుణంగా దీనిని రూపొందించారు. పైలట్ రాష్ట్రాలు వచ్చేసి ఈ ప్రాజెక్టును మొదటి దశలో 4 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. ఒకటి వచ్చేసి తమిళనాడు, రెండోది కేరళ, మూడోది రాజస్థాన్, నాలుగోది అస్సాం. రోడ్డు భద్రత కోసం కేవలం ప్రభుత్వం కేటాయింపులపైనే కాకుండా రోడ్డు భద్రత బాండ్లు, ప్రత్యేక పన్నులు మరియు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం వంటి వినూత్న మార్గాల ద్వారా నిధులను సేకరించడంపై దృష్టి సారిస్తుంది. ఇవి అండి మోస్ట్ ఇంపార్టెంట్ 26 ఫిబ్రవరి 27 మరియు 28 సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ MCQs. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.